వీడియో కనుక మీకు నచ్చితే నా ప్రాబ్లం ఏదైనా నన్ను చెప్పే దాంట్లో ఏదైనా ప్రాబ్లం అని మీకు అనిపిస్తే ప్లీజ్ నోట్ ఆన్ కామెంట్ రాయండి. నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సింపుల్ అండ్ వెరీ సింపుల్ వర్డ్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీరు చూసినట్టయితే మీరు ఎక్కడ వెళ్ళి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం ఉండదు, ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ మీరు వెళ్ళి ఫీజు కట్టి మళ్ళీ హాస్టల్లో పీజీలో లివింగ్ చేయడానికి అంత అవసరమే ఉండదు. ఈ వీడియోని ఒక్కసారి కాకుండా 2-3 టైమ్స్ చూడండి, నోట్ డౌన్ చేయండి పాయింట్స్ని అండ్ రివైజ్ చేయండి. ఈజీగా మీరు ఆటోమేటిక్గా నేర్చుకునేస్తారు. స్ట్రక్చర్ ఆఫ్ HTML స్ట్రక్చర్. HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, దిస్ ఈజ్ డాక్ టైప్, ఆ తర్వాత HTML హెడ్ ట్యాగ్. మనము హెడ్ ట్యాగ్ డాక్యుమెంట్ టైప్ అని రాసి HTML తర్వాత హెడ్ ఉంటుంది, హెడ్లో హెడ్ రిలేటెడ్ ట్యాగ్స్ ఉంటుంది, బాడీలో బాడీ రిలేటెడ్ ట్యాగ్స్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫైల్ని క్లోజ్ చేస్తామన్నమాట. సో నేను ఇంత డీటెయిల్గా క్లీన్గా రాస్తున్నాను చూడండి ఒకసారి. HTML, దీని కిందనే HTML అని వచ్చింది, డాక్యుమెంట్లో డాక్యుమెంట్ ఉంది, హెడ్లో హెడ్ క్లోజ్ అయింది, బాడీ క్లోజ్ అయింది. సో ఇది మన HTML స్ట్రక్చర్ అన్నమాట. దిస్ ఈజ్ అవర్ HTML స్ట్రక్చర్. చూడొచ్చు మీరు. ఇది మన డాక్ టైప్ HTML స్ట్రక్చర్. అర్థమైందా గైస్? నౌ లెట్స్ మూవ్ ఫర్ HTML డాక్యుమెంట్. ఇది HTML డాక్యుమెంట్. ఇది అలానే మనకి HTML5 డాక్యుమెంట్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి HTML డాక్యుమెంట్ మనకు అర్థమైపోయింది. HTML డాక్యుమెంట్ అని చెప్తున్నాను కాబట్టి HTML అర్థమైంది. హౌ ఇట్ లుక్స్ లైక్ డాక్యుమెంట్ 5 HTML5 డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ద డిఫరెన్స్ ఈస్ డాక్ టైప్ HTML. కాపీ చేయండి, పేస్ట్, ఇక్కడ HTML అని వస్తుంది. ద మేజర్ డిఫరెన్స్ ఈస్ ఇక్కడ ఓన్లీ డాక్ టైప్ అని ఉంటుంది అండ్ HTML5లో డాక్ టైప్తో పాటు HTML5 అని కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ HTML5. గాట్ ఇట్? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు రాసేస్తాను. HTML5 డాక్యుమెంట్. గాట్ ఇట్? ఇది మన HTML, ఇక్కడ HTML5 డాక్యుమెంట్. మనం ఎక్కువ యూజ్ చేయాల్సింది ఏంటి అంటే HTML డాక్యుమెంట్ 5. HTML5ని మనము నేర్చుకోవాలి. గాట్ ఇట్? ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ HTML అండ్ HTML5 డిఫరెన్స్, నౌ లెట్స్ మూవ్ ఫర్ HTML ట్యాగ్. HTML ట్యాగ్. HTML ట్యాగ్లో మనకు ఇట్ ఈస్ అ రూట్ ట్యాగ్ ఫర్ ఎంటైర్ HTML డాక్యుమెంట్. It is a root tag for entire HTML document. HTML ట్యాగ్ అనేది ఎంటైర్ రూట్ ట్యాగ్. మనది ఎంటైర్ HTML డాక్యుమెంట్కి ఒక రూట్ ట్యాగ్ ఏది అంటే HTML. ఇట్ టు చైల్డ్ ఆర్ సబ్ ట్యాగ్స్, దట్ ఈస్ head tag and body tag. Head tag and body tag ni use చేయడానికి it contains 2 child or head tags and body tags. ఇది మన root tag and it contains 2 sub tags. అదేంటి అంటే ఒకటి వచ్చేసి head tag, రెండో వచ్చేసి body tag. ఈ రెండుని root tag లాగా యూజ్ చేసేది మన HTML tag. Now, after completion of this head tag, a head tag is used to declare following things. Please note down this. A head tag
ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఫాలోయింగ్ థింగ్స్. హెడ్ ట్యాగ్లో మనం ఏమేమి యూజ్ చేస్తామంటే ఎగ్జాంపుల్, టైటిల్ ఆఫ్ ఎ పేజ్, ఓకే టైటిల్ పేజ్ అయిపోయిందా. నెక్స్ట్ ఫేవరెట్ ఐకాన్ ఆఫ్ ఎ పేజ్, నెక్స్ట్ టైటిల్ అయిపోయింది, ఫేవరెట్ ఐకాన్ అయిపోయింది, మెటా డేటా, నెక్స్ట్ స్క్రిప్ట్స్ అండ్ స్టైల్స్. దీస్ ఫాలోయింగ్ డీటెయిల్స్, ఈ థింగ్స్ని మనము డిక్లేర్ చేయడానికి హెడ్ ట్యాగ్లో ఏమేమి యూజ్ చేస్తాం? టైటిల్, ఫేవరెట్ ఐకాన్, మెటాడేటా అండ్ స్క్రిప్ట్స్. టైటిల్, మెటాడేటా, ఫేవరెట్ ఐకాన్, స్క్రిప్ట్స్ అండ్ స్టైల్స్. దీన్ని మనము హెడ్ ట్యాగ్లో యూజ్ చేస్తాం అన్నమాట. నా a body tag is used to declare actual content of a web page. A body tag is used to declare actual content of a web page. హెడ్ ట్యాగ్లో మనము టైటిల్ ఆఫ్ పేజ్, ఫేవరెట్ ఐకాన్ ఆఫ్ ఏ పేజ్, మెటాడేటా, స్క్రిప్ట్స్ అండ్ స్టైల్స్. బట్ బాడీ ట్యాగ్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము అంటే అంత కాంటెంట్ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫేస్బుక్ పేజ్, ఇది మన ఫేస్బుక్ పేజ్. ఇక్కడ మొత్తం ఇది ఎలా రాసినారంటే బాడీ పేజ్లోనే రాసినారు. అదే అండ్ దిస్ లాగిన్ టు ఫేస్బుక్, ఫేస్బుక్ ఐకాన్, బ్రౌజర్, ఇది మనము హెడ్ ట్యాగ్లో రాసినాం. ఇది వచ్చేసి బాడీ ట్యాగ్లో రాసినాం. లెట్ us లుక్ అట్ దిస్ ఫేస్బుక్ పేజ్ అని చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది, లిస్ట్ ఉంది, పారాగ్రాఫ్ అని ఉంది, హెడ్డింగ్స్ రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. ఇట్ ఈస్ నోన్ యాజ్ బాడీ ట్యాగ్. ఇక్కడ మనం ఏమేమి రాస్తాము అంటే టేబుల్, నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్, నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్స్ అండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అడ్వాంటేజ్ ఆఫ్ HTML ఇస్ నో అడిషనల్ సాఫ్ట్వేర్ ఇస్ రిక్వైర్డ్. HTMLలో మనకు ఎటువంటి సాఫ్ట్వేర్ రాయాల్సిన అవసరం లేదు. వి జస్ట్ నీడ్ నోట్ ప్యాడ్ అండ్ బ్రౌజర్. నోట్ ప్యాడ్ ఉంటే అండ్ ఒక బ్రౌజర్ ఉంటే దట్స్ ఎనఫ్ ఫర్ అవర్ వర్క్. గాట్ ఇట్. నౌ డిస్అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఉంది కాబట్టి డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది. డిస్అడ్వాంటేజ్ అనేది వీ కెన్ డెవలప్ ఓన్లీ స్టాటిక్ పేజెస్, నాట్ ఎ డైనామిక్ పేజెస్. పేజెస్ అనేది 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్ అండ్ డైనామిక్. పేజెస్ ఆర్ of 2 types, static and dynamic. డైనామిక్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ IPL నడుస్తుంది. IPLలో మనం స్కోర్ చూస్తున్నాం. క్రిక్ బజ్ అప్లికేషన్, క్రిక్ బజ్ వెబ్సైట్ వెళ్ళి అక్కడ మనం స్కోర్ చూస్తాం. అది మన డైనామిక్ పేజ్. అలానే ఫేస్బుక్ ఉంది, అది మన స్టాటిక్ పేజ్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైనామిక్ అండ్ స్టాటిక్ పేజ్. ఎగ్జాంపుల్ చూడండి. స్టాటిక్ పేజెస్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్బుక్. ఎందుకంటే ఇక్కడ మన డేటా సేమ్ ఉంటుంది. ఇప్పుడు చూసినా 1 వీక్ తర్వాత చూసినా ఫేస్బుక్ అనే డేటా అనేది సేమ్ ఉంటుంది. బట్ డైనామిక్ పేజ్లో మనకు క్రిక్ బజ్ ఉంటుంది. ఎందుకంటే స్కోర్ మారుతుంది, ప్లేయర్స్ మారుతారు, మ్యాచ్ మారుతుంది కాబట్టి. ఓకేనా. So this is all about HTML. This is all about HTML. ఇప్పుడు ఇంత చేసినాం కాబట్టి ఒకటి కంప్లీట్ చేద్దామంటారా? ఒక సింపుల్ శాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ HTML. ఓకేనా. శాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ HTML. ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసి చూస్తాను చూడండి. మన పైన ఉంది డేటా, ఎక్కడ ఉంది? డాక్ టైప్ HTML ఫైల్. దీన్ని కాపీ చేయండి. ఇక్కడ దీన్ని ఒక నోట్ ప్యాడ్లో HTML క్లాసెస్. ఓకేనా. బాడీ రాసేసినాం, HTML ఫైల్ అనేది ఉంది, క్లోజ్ చేసినాం. డాక్ టైప్ రాసినాం, HTML అనేది
అండ్ హెడ్ రాసినాం, కోడ్ విత్ జావేద్ అని రాసినాం. దీన్ని సేవ్ చేయాలి. ఏమని సేవ్ చేస్తారు? కోడ్ విత్ జావేద్ .html. చెప్పినా కదా ముందే, .html అని రాయాలి. ఇక్కడ కూడా .html అని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చినానా, వచ్చి ఇక్కడ సేవ్ చేసింది నేను కోడ్ విత్ జావేద్, ఇక్కడే కదా. వెల్కమ్ టు HTML క్లాస్. చూసారా, మనం రాసింది ఇదే కదా, వెల్కమ్ టు HTML క్లాస్. ఒపేరాలో ఓపెన్ అయింది. నౌ క్విట్ ఒపేరా. ఇక్కడ నేను ఓపెన్ చేస్తే ఏమొచ్చింది? వెల్కమ్ టు HTML క్లాస్ అని వచ్చింది. అండ్ ఇక్కడ మనకు కోడ్ విత్ జావేద్ అని పేరు వచ్చింది. చూడండి, కోడ్ విత్ జావేద్ అని ఐకాన్లో పేరు ఉంది. అండ్ వెల్కమ్ టు HTML క్లాస్, ఇది ఎక్కడ రాసినాం మనము? HTML క్లాస్ అని బాడీలో రాసినాం, కోడ్ విత్ జావేద్ అని టైటిల్ రాసినాం. ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఏమని ఉంది? వరల్డ్ సింబల్ ఉంది. ఇక్కడ ఏదైనా ఒక ఫోటో పెడదాం. ఏ ఫోటో పెడదాం? ఇక్కడ మనం ఒక ఫోటో పెడదాం. ఏది పెడదాం అంటే, ఫోటో ఎలా పెట్టాలి అంటే ఐకాన్ ఎలా పెట్టాలి? ఐకాన్ వచ్చేసి మనం ఎలా పెట్టాలి అంటే, టైటిల్ తర్వాత కోడ్ విత్ జావేద్ అని రాసినాం కదా, దాని తర్వాత లింక్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఏ ట్యాగ్? లింక్ రెఫ్ అని కొట్టి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి టు ఐకాన్స్, ఐకాన్ href ఈజ్ ఈక్వల్ టు icon.png. ఇలా రాసిన తర్వాత దీన్ని క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేయాలి. ఓకేనా? లింక్ రెఫ్ అని పెట్టి క్లోజ్ చేయొచ్చు, లింక్ ట్యాగ్ని పెట్టి క్లోజ్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా సొంతంగా క్లోజ్ చేస్తాను. వెల్కమ్ టు HTML క్లాస్ ఉంది అండ్ ఇలానే సేమ్ ప్రోగ్రామ్ ఉంది. గాట్ ఇట్? నౌ లెట్స్ సేవ్ వన్స్ అగైన్. ఇప్పుడు మనకు ఒక ఐకాన్ కావాలి కదా. ఫర్ సపోజ్ కోడ్ విత్ జావేద్ CWJ ఐకాన్ PNG సెర్చ్ చేసిన CWJ కోడ్ విత్ జావేద్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకుందాం అంటారంటే, ఇదే తీసుకుందాం. సేవ్ ఇమేజెస్.